విధంగా చూస్తున్నారు? కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంతలా భయపడుతుంది అనడానికి ఇది ఒక నిదర్శనం సార్. ఎందుకంటే కూటమి ప్రభుత్వం మేము అధికారంలో నుంచి తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా కూటమి ప్రభుత్వం ఎలాంటి తప్పులు చేసి అధికారంలోకి వచ్చింది, ఎలాంటి తప్పుడు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది, ఎలాంటి తప్పుడు ప్రచారాలు చేసి అధికారంలోకి వచ్చిందనే ఆధార సహితంగా మొదటి రోజు నుంచి మా అధికార ప్రతినిధి వెంకటరెడ్డి ఎండగట్టడం జరుగుతా ఉంది. దీన్ని అందరూ కూడా మీరు అందరూ కూడా చూశారు. ఛానల్స్ లో కూడా ఎన్నో చర్చా కార్యక్రమాల్లో ఆధార సహితంగా మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. మీడియా మిత్రులందరూ కూడా అత్యంత సన్నిహితుడు వెంకటరెడ్డి, ఎక్కడ కాంట్రవర్సీకి వెళ్ళేటటువంటి వ్యక్తి. సో అలాంటి వ్యక్తి మీద ఈ రోజు వీళ్ళు దీనికి వెళ్ళారు అంటే, అరెస్ట్ దాకా వెళ్ళారంటే ఇంతకు మించి సిగ్గుచేటుంది. కామెడీ ఏంటంటే సార్ 51 సంవత్సరాల వయసు అంట సార్. అవును, వ్యవసాయం చేసుకుంటాడంట సార్. ఆయన సోషల్ మీడియాలో ఇంకా నవ్వు వ్యక్తి ఉంది. 51 సంవత్సరాల వయసు సోషల్ మీడియాలో చూశాడంట, మనోభావాలు దెబ్బతిన్నాయి అంటే కేసు పెట్టాడంటండి. అవును సార్, ప్రభుత్వం అతన్ని వేధించింది, అతను ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్. మీరు కూడా అదే స్టాండ్ మీద ఉన్నారా? 100% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం అదే స్టాండ్ మీద ఉంది. ఓకే, సో నేను ఒక మాట చెబుతున్నాను సార్, దానికి మీరు అరెస్ట్ చేశారు కదా, నోటీసులు ఇవ్వకుండా సార్ 7 సంవత్సరాల లోపల శిక్ష పడే ఏ కేసుకైనా సరే నోటీసులు ఇవ్వాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్, మరి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఫాలో అయ్యారా? మఫ్టీలో వెళ్ళి ఎవరిని అరెస్ట్ చేయకూడదు, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్. భయభ్రాంతులకు గురి చేస్తూ వాళ్ళ కుటుంబ సభ్యులను బెదిరిస్తూ కుటుంబ సభ్యుల యొక్క ఫోన్లు కూడా లాక్కుంటూ, ఏంటి సార్ ఇది? వాట్ ఇస్ దిస్? అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ఉన్నామా, ప్రజాస్వామ్యంలో ఉన్నామా, లేకపోతే జంగిల్ రాజ్ ఆటవిక రాజ్యంలో ఉన్నామా? నారావారి రెడ్డి బుక్ పరిపాలన ప్రకారం నడుస్తా ఉన్నారా పోలీసులు? 41 నోటీసులు ఎందుకు ఇవ్వలేదు? వాళ్ళ భార్య యొక్క ఫోన్ కూడా ఎందుకు లాక్కున్నారు? ఎందుకు భయభ్రాంతులకు గురి చేశారు? సమాధానం ఉండాలిగా పోలీసులకి. సో మేం చెప్తున్నాం సార్, సతీష్ కుమార్ చనిపోయిన వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హత్య చేసింది అని చెప్పి తెలుగుదేశం పార్టీ అఫీషియల్ పేజ్ లో రాశారు. ఓకే, ఎఫ్ఐఆర్ కూడా లేదు. మరి మీరు కంప్లైంట్ ఇచ్చారా? వైఎస్ఆర్సీపీ తరపు నుంచి కంప్లైంట్ ఏమైనా ఇచ్చారా? సార్ ఎఫ్ఐఆర్ కూడా లేదు సార్, ఎఫ్ఐఆర్ కూడా లేదు. ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయకుండానే తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ దగ్గర నుంచి అఫీషియల్ పేజ్ దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్స్ మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తిపోసాయి. బాబాయ్ గొడ్డలు అన్నారు, ఇదే అన్నారు. సో కనీసం పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలేదు, హత్య ఆత్మహత్య అని. అయినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తిపోసారు. వాళ్ళందరినీ ఈ రోజు ఎప్పుడు కేసులు నమోదు చేసి లాక్కొచ్చి అరెస్ట్ చేసి లోపల పడేస్తా ఉన్నారు సార్. ఎప్పుడు లాక్కొచ్చి పడేస్తా ఉన్నారు. సో వాటి మీద చర్యలు ఉండవు. ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి గారు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి మీద మాట్లాడినా, జగన్మోహన్ రెడ్డి గారి మీద జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి మీద మాట్లాడినటువంటి ఆ వ్యక్తిని, చేబ్రోలు కిరణ్ అనేటువంటి వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతన్ని కొన్ని రోజుల పాటు రిమాండ్ లో ఉంచారు, తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చాడు. సార్ మీరు ఒక, నాకు తెలిసి ఆయన పేరు శ్రీకాంత్ అనుకుంటా, హీరో శ్రీకాంత్, వినోదం అనుకుంటా సినిమా పేరు కూడా. ఉత్తిత్తి బ్యాంక్ అని ఒక బ్యాంక్ ఉంటుంది సార్, ఉత్తిత్తి బ్యాంక్. ఓకే, వీళ్ళు వాళ్ళ కార్యక్రమం ఉత్తిత్తి బ్యాంక్ అని. అట్లా ఇవన్నీ ఉత్తిత్తి అరెస్టులు సార్, ఉత్తిత్తి అరెస్టులు. సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ చేసిన వాళ్ళు 90 రోజులు లోపల పెట్టారు. మాజీ ముఖ్యమంత్రి గారి సతీమణి భారతీరెడ్డి గారి గురించి అశ్లీలంగా, అసభ్యంగా, మనిషి పుట్టుకుపుట్టినోడు, కడుపుకు అన్నం తిన్నోడు మాట్లాడకూడని మాటలు మాట్లాడుతా ఉంటే అరెస్ట్ చేయాల. అంతెందుకు సార్, కిరాక్ కార్పి అని ఒక దున్నపోతున్నాడు, వాడు మాట్లాడే మాటలేంటి సార్? వాడికి ముఖ్యమంత్రి గారు హగ్గు చేసుకుని స్వీట్ నోట్లో పెడతా ఉన్నాడు. తీరా మా పార్టీ మహిళల మీద, రోజా గారు, మాజీ మంత్రి రోజా గారి మీద, అదే విధంగా నందమూరి తారక రామారావు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమి నందమూరి రామారావు గారి సతీమణి, ఆవిడ మీద మాట్లాడారు. ఇంకోడు ఉన్నాడు సార్, ఇంకో దున్నపోతు, వాళ్ళ పార్టీలో సీమరాజే అని చెప్పి, వాళ్ళు మా మహిళల మీద మాట్లాడిన మాటలు, మా అధికార ప్రతినిధి అయినటువంటి శ్యామల గారి మీద మాట్లాడిన మాటలు, వాళ్ళు పెట్టే పోస్టులు. మీరు కంప్లైంట్ ఇచ్చారా?